వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవి. మోకాల నొప్పులు రావడానికి కారణాలు చాలా రకాలు ఉంటాయి, కానీ అందులో ఒకటి ఏసీఎల్ ప్రాబ్లం. సో ఇది ఏదైనా కొంచెం మనం నడిచేటప్పుడు కావచ్చు, ఆ బ్యాలెన్సింగ్ కూడా సరిగా ఉండదు. దీనికి సర్జరీ ఒకటే మార్గం అని చెప్పేసి చాలా మంది సర్జన్స్ చెప్తూ ఉంటారు. కానీ ఇలాంటి సమస్యని కూడా మనం హోమియోపతిలో చాలా వరకు క్యూర్ చేయొచ్చు అని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. అసలు ఈ ఏసీఎల్ టేర్ పెయిన్ ఎందుకు వస్తుంది, అది ఎందుకు ఆ టేర్ అనేది చిరిగే అవకాశాలు ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ విధానం ఎట్లా ఉంటుందని సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, అసలు ఈ ఏసీఎల్ ప్రాబ్లం ఎందువల్ల వస్తుందండి, దానికి హోమియోలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? అసలు ఏసీఎల్ చినిగితే మోకాలు నొప్పి వస్తుంది. అది మనకు ఫస్ట్ అర్థం అయిపోవాలి. మోకాలు నొప్పి వస్తుంది సరే, కానీ మోకాలు నొప్పి రావడానికి 100 కారణాలు ఉంటాయి. దాంట్లో ఒక కారణం ఏసీఎల్ టేర్. అయితే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ వెయిట్ ఎంత? నాది 70 సార్. 70 kgs కదా. 70 into 6 ఎంత అవుతుంది? 420 సార్. 420 కదా. దాని అర్థం ఏంటంటే, మీ మోకాలు 420 కిలో భారం లేపుతాయి. అంత వెయిట్ వస్తుంది. అంటే ఎట్లా అంటే, నేను 300 కిలో వేసుకొని తిరుగుతా అంటే కాదు, ఆ థ్రెషోల్డ్ అది. అది ఎప్పుడు మనం ఎప్పుడైతే నడుస్తాం, ఎప్పుడైతే జంప్ చేస్తాం, ఎప్పుడైతే ఉరుకుతాం, ఫోర్స్ పడుతుంది కదా మోకాల మీద. ఆ ఫోర్స్ ఒక్కొక్కసారి 6 తరాలు పెరుగుతుంది. అంటే వెయిట్ 70 అంటే 420 kgs పడుతుంది. ఇట్లా అట్లా పడుడులో ఏమైతుందంటే, జనరల్ గా ఏం కాదు, మీ న్యూట్రిషన్ మంచిగా ఉంది, ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మనం పేషెంట్లకు చెప్తాం, వాకింగ్ చేయండి, వెయిట్ తగ్గుతుంది. నార్మల్ చెప్పినాం కదా. సరే, ఎట్లా చేయాలి? ఫస్ట్ ఒక 10 నిమిషాలు చేయండి, 15 నిమిషాలు చేయండి, 20 నిమిషాలు చేయండి. అంటే ఏం కాదు. కిలోమీటర్లు అంటే ఇప్పుడు కిలోమీటర్లు కూడా కాదు, కొందరికి దిమాగ్ జర ఎక్కువ ఉంటది కదా. వాళ్ళు వాకింగ్ చేసి 1 year లా 12 కిలోలు ఎందుకు? నేను ఇవ్వాలే 6 గంటలు రన్నింగ్ చేస్తా, ఒకేసారి 20 కిలోలు తగ్గచ్చు. ఒక్కటేసారి 20 కిలోలు తగ్గుతా నేను. ఉత్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్ట్రెంత్ ఉండదు మజిల్స్ కి కానీ లిగమెంట్స్ కి కానీ. ఏమైతుంది? లిగమెంటల్ టేర్ అవుతుంది. అబ్బా లుబ్బా అనేసి పట్టుకుంటాడు. ఇంకా ఇప్పుడు ఏమంటారంటే, లిగమెంట్స్ ఏం చేస్తాయి? జాయింట్ కి సపోర్ట్ ఇస్తాయి, మూమెంట్ ఇస్తాయి. ఇప్పుడు మీడియల్ రొటేషన్ కానీ, లాటరల్ రొటేషన్ కానీ, ఏదన్నా జాయింట్ కి మూమెంట్ అంటే అవి లిగమెంట్లు హెల్ప్ చేస్తాయి. దాంట్లో జరగకుండా దానికి ఇక్కడ ఉండాలి రాబాయ్, నువ్వు కూర్చునేది ఇక్కడే అన్నట్టు అది చేస్తాయి పని. అయితే ఏంటంటే, ఇప్పుడు ఈ లిగమెంట్ చినిగింది అనుకోండి, ఏం చెప్తారు? ఇప్పుడు ఈ లిగమెంట్ చినిగింది, మోకాలు నొప్పి వస్తుంది. అంటే కింద పడడం వల్ల వస్తుంది, ఒక్కొక్కసారి ఓవర్ స్ట్రెయిన్ వల్ల వస్తుంది, జనరలీ ఇంజరీ వల్ల వస్తుంది, ఒక్కొక్కసారి తెలియకుండా కూడా అయిపోతుంది. మీకు ఎప్పుడు దాని మీద ఎట్లా చినిగిందో కూడా అర్థం కాదు. మళ్ళా ఏసీఎల్ ఏదైతే ఉంటుందో, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, స్ట్రాంగెస్ట్ లిగమెంట్ ఆఫ్ ద బాడీ అనేసి కూడా అంటారు. చినిగిపోయింది, ఇప్పుడు నొప్పి వస్తుంది. ఇప్పుడు దీనికి పరిష్కారం ఎట్లా? దానికి బ్లడ్ సప్లై ఉండదు. ఇప్పుడు అది ఒకవేళ మళ్ళా జుడాయించాలి అంటే ఆపరేషన్ చేయాలనేసి చెప్తారు. హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా మంది ఇస్తే అది తగ్గుతుంది. పేషెంట్ వచ్చింది మన దగ్గర, ఏసీఎల్ టేర్ ఉంది, వెయిట్ 90 kg ఉంది. పేషెంట్ ఏం పని చేస్తారు? పేషెంట్ ఏమో ఫ్యాక్టరీలో పనిచేస్తారు. ఎక్కడో సదాశివపేట ఎక్కడి నుంచో వచ్చిండు ఆయన. 5-6 గంటలు నిల్చోవడం పని. 1 గంట కన్నా ఎక్కువ నిల్చున్నా అంటే మోకాలు నొప్పి ఘోరంగా అవుతుంది. కిందికి వెళ్ళి ఎవరో డ్రిల్లింగ్ మెషిన్ తీసుకొని ఇక్కడ నుంచి లోపలికి పోతుంది డ్రిల్. అట్లా అవుతుంది నాకు. ఆపరేషన్ చేయించుకోవాలి అనేసి నాకు లేదు. నేను ఏం చేయాలి? హోమియోపతికి తగ్గుతుందా? మందులు ఇస్తాం, తగ్గుతుంది అన్న మనం. మందులు ఇవ్వడం స్టార్ట్ చేసి 8 నెలలు పట్టదు, సగం హీల్ అయిపోయింది. 1 year 2 months 3 months లో పూర్తిగా ఫామ్ అయిపోయింది. మళ్ళా కొందరైతే, ఒక ఫుట్బాలర్ వచ్చిండు నా దగ్గర, ఆయనకు నువ్వు ఫుట్బాలే ఆడొద్దు ఇంకా జీవితంలో అనేసి చెప్పారు. ఆయనకు కూడా ఏసీఎల్ టేర్ కూడా ఉండే, మినిస్కల్ టేర్ కూడా ఉంది. ఇప్పుడు మినిస్కల్ అంటే ఏంది? ఏదైతే మన గుజ్జు ఉంటది కదా, అది కూడా చినుగుతుంది. దానివల్ల కూడా మోకాలు నొప్పులు వస్తాయి. అది కూడా హోమియోపతికి తగ్గింది. అయితే హోమియోపతిలో సాధ్యం అవుతుంది. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాను నేను. నా ప్రశ్న ఇప్పుడు చెప్తారు కదా, ఈ దానికి ఆపరేషన్ ఖచ్చితంగా అవసరం అనేసి. జంతువులు ఉంటాయి కదా, సింహం ఉంటది కదా, పులి, సింహం వేటాడతాయి కదా. ఎంత ఫాస్ట్ గా ఉరకాలి అది వేటాడాలంటే? ఎన్నిసార్లు పడుతుంది కింద? దానికి ఉన్న ఏసీఎల్ చిన్నవా? అవునా కదా? వేటాడడం ఆపేస్తుందా? బతుకుతారా అది వేటాడకపోతే? కాదు కదా. ఏసీఎల్ జుడాయిస్తాయి అక్కడ కూడా.
అంతెందుకు సరే ఇప్పుడు గాల్లో మాటలు అని అనిపిస్తుంది అందరు. మీరు పబ్మెడ్ అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది, ఓకే. అన్ని మెడికల్ జర్నల్లు ఉంటాయి దాని మీద. వెబ్సైట్ సార్? పబ్మెడ్ దాంట్లో కొట్టండి మీరు. ఏమనేసి ACL ఆపరేషన్ లేకుండా మళ్ళా జోడాయిస్తుందా? ఓకే ఓకే. మీ దగ్గర రీసెర్చ్ ఆర్టికల్ విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ విత్ ఇన్వెస్టిగేషన్ ప్రూఫ్లు ఇస్తాడు. ఓకే. ఆపరేషన్ లేకుండా ఏం మందు తీసుకోకుండా కూడా జుడాయించిపోయినాయి కొందరికి. మందు తీసుకుంటే చాలా మందికి జుడాయించావా? దానికి ఆపరేషన్ ఎందుకు? అంటే కొంచెం టైం పడుతుంది అంటారు. అరే అట్లనే వదిలేస్తే అట్లనే ఉండిపోతుంది కదా. మినిమం అంటే ఒక 8 months 10 months వాడాలి ఇది. అరే నొప్పి అయితే మనకు ఫస్ట్ 2 months లోనే వెళ్ళిపోతుంది, తగ్గిపోతుంది అంటారు. సర్జరీ చేయించుకుంటే కూడా నెల అయితే పడుతుంది కదా నొప్పి తగ్గడానికి. ఆ నొప్పి అయితే వెళ్ళిపోతుంది కదా మనకు. డ్యామేజ్ అవ్వకుండా ఉంటది మన కాలికి. ప్లస్ మళ్ళీ ఈ ప్రాబ్లమ్ అది కూడా సర్జరీ తర్వాత ఎట్లాగూ ఒక 1 month రెస్ట్ అంటారు మళ్ళీ. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. సో దీనికి ఏమైనా హోమ్ రెమెడీస్ లాంటివి ఉంటాయా సార్? అంటే ఒకవేళ మోకాలు నొప్పులు వెంటనే కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి మీ మందులు వాడుతూ ఇంట్లో ఏమైనా హోమ్ రెమెడీస్? ACL టేర్ ఉంది అంటే లిగమెంట్ చినిగింది. ఓకే. మినిస్కల్ టేర్ ఉంది అంటే గుజ్జు కూడా చినిగింది. ఓకే. లేకపోతే గుజ్జు పోయింది, బొక్కలు రుద్దుకుంటున్నాయి ఇట్లా అంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు డైలీ పారిజాత చెట్టువి ఆకులు ఓకే బాయిల్ చేసుకోవాలి, కషాయం తయారు చేసుకోవాలి, డైలీ ఒక పూట తాగాలి. ఓకే ఓకే. మళ్ళీ ఇంకో పూట మీరు ఏం చేయాలంటే ఒక 5 మీరు తులసి ఆకులు తీసుకోవాలి. దీంట్లో మీరు ఎన్ని తులసి ఆకులు తీసుకుంటారు అన్ని గింజలు మిరియాలు గింజలు వేయాలి. ఓకే. 2 బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే ఓకే. దీన్ని మీరు పాల్లో వేడిగా ఉన్న పాల్లో వేసి కలిపేసి తాగాలి ఒక కప్లా. భగవంతుడు మంచి కొంచెం రిలీఫ్ ఇస్తాడు మీకు. ఓకే ఓకే. ఇప్పుడు పూర్తిగా తగ్గాలంటే హోమియోపతి మందులు వాడాలి. కానీ అది టైం అనేది మాత్రం వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కొందరికి వారంలో కూడా నొప్పులు తగ్గుతాయి, కొందరికి నెలలో తగ్గుతాయి అట్లా. ఎస్. ఇది మొత్తానికి ఏంటంటే హోమియోపతిలో సర్జరీకి వెళ్ళే వారికి కూడా సర్జరీ లేకుండా దాన్ని అవాయిడ్ చేసేసి ట్రీట్మెంట్ చేసే విధంగా ఉంటుందని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజ్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.